కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపయోగంగా పెట్టిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని ఏఈ రవికాంత్ ఫిర్యాదు చేశారని అక్టోబర్ 2023, 21న సాయంత్రం 6:30 మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందని గుర్తు చేశారు. అసాంఘిక శక్తులు ఉన్నాయని ఏఈ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ ఈ కేసు విచారణపై ఎలాంటి పురోగతి లేదన్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి కారణాలపై అన్వేషణ జరగాలి కదా. మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్. 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యాము కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, నేను ఏదో అభాండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి రాలేదు. ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చినాను. అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు జాచిన మరి కాంగ్రెస్లు బీజేపీలు దిగజారింది అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కేవలం అధికారమే పరమావధిగా, దోపిడే లక్ష్యంగా, ఒక స్వార్థ చింతనతోని కాంగ్రెసు బీజేపీల కూటమి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం కోసం పన్నిన కుట్రలు అన్నీ ఇన్ని కాదు. అవన్నీ కూడా ఒక్కొక్కటే ఈరోజు బయటకు వస్తున్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడే ఈ ఘోరమైన మోసాన్ని ఒక్కొక్కటే తెలుసుకుంటా ఉన్నారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా ఒక మాట అన్నారు. మరి అధికారం రానప్పుడు కూడా, ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షం నుంచి అధికారం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో 8,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చిందని అన్నారు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ గౌరవ పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం కేవలం 3,50,000 కోట్ల అప్పు మాత్రమే గత ప్రభుత్వం తీసుకున్నదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎంత ఘోరమైన అబద్ధం చెప్పిండ్రో అధికారం రావడం కోసం దేశ ప్రజలందరూ కూడా చూసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ప్రగతి భవన్ను ప్రజాభవన్గా పేరు మార్చి అందులో నివాసం అంటున్న ఉప ముఖ్యమంత్రి గారు ఆ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారి నివాసంలో బంగారు ట్యాప్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి, బంగారు టాయిలెట్లు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి మీరుంటున్న ఇంట్లో ఆ భవనంలో బంగారు టాయిలెట్లు ఉన్నాయంటే మరి కేవలం నవ్వుతున్నారు ఆయన. అంటే అధికారం రావడం కోసం ఇన్ని ఘోరమైన అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ, దానికి సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీల సంగతి ఈరోజు